డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత దిశానిర్దేశం చేసేటప్పుడు ఏం మాజీ చెప్పాలి? చైర్మన్ తప్ప శ్రీధర్ రెడ్డి గారు. వాల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. రైట్ అద్దంకి దయాకర్ గారు, బీఆర్ఎస్ తోనే మేలు జరుగుతుందన్న టాక్ ప్రజల్లో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు, లోక్సభ ఎన్నికల్లో మనదే పై చేయి, ఇది నిన్న మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్. దయాకర్ గారు, రైట్, దయాకర్ గారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ అంటే కేవలం బీజేపీతోనే పోటీ అని నిన్న మీ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఒక కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఈరోజు ప్రధాని మోదీ రాబోతున్నారు, ఈ 2 రోజులు పర్యటించబోతున్నారు. అంటే ఒక రకంగా ఇది ఎన్నికల సభలే, 10 రోజులు 12 రాష్ట్రాలన్న టార్గెట్గా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న వాతావరణం. మీ పార్టీకి సంబంధించి ఒక్కొక్క ఎంపీ వీడుతున్నారు. ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి రాములు వీడితే ఆయన తనయుడికి భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. అలాగే మనం బీబీ పార్టీలకు అవకాశం ఇచ్చింది. అలాగే మీ పార్టీకి చెందిన మరో 2 ఎమ్మెల్యేలు త్వరలో చేరబోతున్నారు. వాళ్ళు 2 స్థానాల నుంచి లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారన్న ప్రచారం ఒకవైపు జరుగుతుంది. నిజంగా ఇప్పుడు ఎదుర్కొనే వాతావరణంలో బీఆర్ఎస్ ఉందా? ఇటు కాంగ్రెస్ కూడా చాలా ఉత్సాహం చూపుతుంది లోక్సభ ఎన్నికలు అభ్యర్థులు ఆ హడావిడి విషయంలో. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారి వాదన మీరు చెప్పిన ప్రశ్నకి ఏంటంటే, కేసీఆర్ గారు గతంలో సమర్థులనే పార్లమెంట్ సభ్యులుగా ఎంపిక చేశారనేది ఇక్కడి నుంచి పోగానే 24 గంటలు గడవక ముందే ఎంపీ టికెట్లు ఇచ్చారు కాబట్టి బీజేపీలో క్లియర్ అర్థమవుతుంది, వాళ్ళు సమర్థులు కాబట్టే కదా. ఇక్కడ బీబీ పాటిల్ 2 టర్మ్స్ ఎంపీ పనిచేశారు. పోదుగంటి రాములు గారు ఎంపీగా పనిచేసినారు. ఆయన కొడుకు మా దగ్గర జడ్పీటీసీ ఉండే, ఆల్మోస్ట్ భరత్ తర్వాత ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు. అంటే ఏంది, ఇక్కడ ప్రజల కోసము పనిచేసి ప్రజల్లో పాపులారిటీ ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క గుర్తింపు నియామకం కరెక్ట్ కాబట్టి వారి ద్వారా ప్రజల్లో వచ్చినటువంటి గుర్తింపును వారు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారికి అభ్యర్థులు లేరు. అక్కడ నాగర్ కర్నూల్లో ఎవరు గతి లేరు, తర్వాత ఇంకేంటి ఇప్పుడు జైరాబాద్లో ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు అంతా టర్న్ కోట్స్ ఇప్పటికిప్పుడు రెడీమేడ్గా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు చెప్తారు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కర్లేదని. ప్రకాష్ రెడ్డి గారి వాదన ఎంత నిరర్ధకం అంటే, ఓన్లీ ప్రాంతీయ ఆకాంక్షల కోసం మాత్రమే, తెలంగాణ ఆకాంక్షల కోసం మాత్రమే పుట్టిన పార్టీ పార్లమెంట్లో అక్కర్లేదట. అంటే తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు పార్లమెంట్లో అక్కర్లే. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెప్పిన దానికి తలూపే వాళ్ళు, హైదరాబాద్లో వరదలు వస్తే ₹10 తీసుకురానే వాళ్ళు, విభజన చట్టంలో ఉన్న అంశాలను ఏ రోజైనా కలిసికట్టుగా 4 ఉంటే ఎంపీలు పోయి మోదీ గారి ముందు కూర్చొని, అయ్యా ఈ దరఖాస్తు తీసుకోండి, మాకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, మాకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వండి, మాకు ట్రైబల్ యూనివర్సిటీకి డబ్బులు ఇవ్వండి, హైదరాబాద్ నగరానికి 1000 కోట్లు ఇవ్వండి, మూసీ సుందరీకరణకి నమామి గంగే లాగా 1000 కోట్లు ఇవ్వండి, జాతీయ స్థాయి సంస్థలు తరలించుకొని పోబాకండి, హైదరాబాద్లో సిఆర్ఎంపీకో ఎస్ఆర్డిపికో 200 కోట్లు ఇవ్వండి, కనీసము అమర్పేటలో ఫ్లైఓవర్ మొండిగోడల్లో కనబడుతుంది, దాన్నైనా కంప్లీట్ చేయండి, ఉప్పల్లో ప్రజలు కష్టపడుతూ ఉన్నారు, ఈ 2 ఫ్లైఓవర్లే మేము తీసుకున్నాం, కేసీఆర్ ప్రభుత్వం 37 ఫ్లైఓవర్లు కట్టింది, మరి మాకు చేతనైతే లేదు, దానికైనా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగే సామర్థ్యం లేని వాళ్ళు మాత్రం ఎంపీలుగా ఉండాలి. అది మా ప్రకాష్ రెడ్డి గారి వాదన. ప్రకాష్ రెడ్డి గారి 2 రోజుల పర్యటనలో మోదీ చాలా అభివృద్ధి పనులకి మోదీ గారికి శంకుస్థాపన కూడా ఎలక్షన్ ఉంది కదా, వారం రోజులు ఎలక్షన్ ఉంది, 2 నెలలు ఎలక్షన్ ఉంది, ఇక ప్రేమలు వస్తాయి. 27,000 కోట్లు శంకుస్థాపనలు, 30,000 కోట్లు. ఇప్పుడు పాయల్ శంకర్ ఏమాట కామాట ఆదిలాబాద్ మన ఎమ్మెల్యే గెలిచింది కదా, నేను బీజేపీలో ఉన్న కాంచి ఆయన కొట్లాడండి దేనికోసం, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ, కనీసం దానికి ₹1 ఇచ్చడానికి కూడా ఇష్టపడలేదు. ఇవాళ సడన్ గా జాతికి అంకితాలు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ నడుస్తున్న ప్రాజెక్టులన్నీ జాతికి అంకితాలు చేస్తారు. ఇవన్నీ సార్ ఒకటి ఎలక్షన్ స్టంట్లు అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తారు. మోదీ గారు ఆ విషయానికి వస్తే, మరి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న విభజన చట్టం ఉన్న హామీలు మాత్రం ఎందుకు పూర్తి చేయలేదు? కృష్ణా నీళ్ళని 50% నిష్పత్తిలో పంచమంటే ఎందుకు పంచలేదు? రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రధాని ప్రారంభించబోతున్నారు. 6,000 కోట్ల పనులకు శంకుస్థాపనలు ప్రారంభాలు కూడా ఉన్నాయి. ప్రారంభిస్తారండి. అలాగే రేపు 9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఉంది, ప్రారంభోత్సవం. నేనేమన్నా ఎన్టీపీసీని ఎన్నిసార్లు ప్రారంభిస్తారు? ఇప్పుడే మీరు ఫెర్టిలైజర్ చెప్పారు కదా, నేనేమంటున్నా, ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ని ఏరి చెప్తున్నారు. సంతోషాన్ని కాదంటలే, ప్రధాని హోదాలో వారు రావచ్చును, వారికి అధికారం ఉంది, వారు చేస్తారు. కానీ ఎన్నికల ముందు మాత్రం ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, ఎన్నికల యొక్క అవసరం కోసము. మరి 9 సీట్లు ఇచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి ఇవాళ పోతే రేపు టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు ఆదివాసీ బిడ్డకి ఎందుకు టికెట్కి వెళ్ళిపోయినారు? ఓ రవీంద్ర నాయకులు అంటారు ఎందుకు వెళ్ళిపోయినారు? కాబట్టి ఇవాళ వరంగల్లో ఎవరిని అభ్యర్థిగా పెట్టుకోవడం కోసం వెంబర్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరేదో పోటీలో ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు తెలంగాణకి. నేను చెప్తున్నాను ఇవాళ
కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇన్ క్లియర్ అండర్స్టాండింగ్ విత్ బీజేపీ ఇన్ తెలంగాణ స్టేట్. రేవంత్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి యొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది. కొన్ని విషయాలు చెప్తాం భవిష్యత్తులో. పాయింట్ నెంబర్ 2, ఇవాళ మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉందన్నది కదా కాంగ్రెస్ ముచ్చటండి, కావాలని చెప్తున్నారు. ఏమంటున్నా అవసరమే లేదు అండర్స్టాండింగ్. ఎక్కువ బీఆర్ఎస్ బీజేపీకి మధ్య పోటీ అంటున్నారు. అసలు కాంగ్రెస్ మీరు కన్సిడర్ చేయట్లేదా? నిన్న ఉన్నటువంటి యొక్క కాంటెక్స్ట్ లో కొన్ని చెప్పారు. కొన్ని సీట్లలో కాంగ్రెస్ ఉండొచ్చు, కొన్ని సీట్లలో బీజేపీ ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ మా అభ్యర్థులు, మా పార్టీ స్ట్రాంగ్ లేకపోతే మా అభ్యర్థులను తీసుకుంటావు. స్ట్రాంగ్ ఉన్నటువంటి పార్టీలకి తీసుకో కదా. నా పాయింట్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడ చెప్తున్నా, ఇవాళ మీకు గతంలో చెప్పిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 పాయింట్లు చెప్పిన. సింగిల్ డిజిట్ దాటితే బీజేపీ తెలంగాణలో ఎక్కువ. హైదరాబాద్ నగరంలో 1 సీట్ రాదు రాయసింగ్ తప్పితే. కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ సెగ్మెంట్ లో 1 సీట్ గెలవదని చెప్పిన. ఇదే దగ్గర చెప్పిన, ఇదే ప్లాట్ఫామ్ లో మీరున్నప్పుడు ఒకసారి చెప్పిన, కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఒకసారి చెప్పిన. లోక్సభ ఏమి కాలే. నేను ఇప్పుడు లోక్సభ మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకున్న 4 నెంబర్ ఉందా, 4. అవును, ఆ 4 గెలిస్తే, ఆ 4 రిటైన్ చేసుకుంటే చాలా గొప్ప విషయం. నేనేదో వేరే ఉద్దేశంతో జ్యోతిష్యం కాదండి ఇది. నాకు తెలుసు కదా గ్రౌండ్ ఏం జరుగుతుందో. ఇక్కడ సికింద్రాబాద్ లో కూడా అంటే 4 నిలబెట్టుకోవడం కూడా కష్టం అనే భావనలో 4 నెంబర్ మళ్ళీ వస్తే చాలా గ్రేట్. సికింద్రాబాద్ లో కూడా నేను చెప్తున్నా కదా, కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే క్యాడర్ లో ఫస్ట్ క్యాడర్ ఈజ్ యాంటీ టు హిమ్. ప్రజల్లో భావన ఏంటంటే ఏ నియోజకవర్గానికి ఆయన రాలే, ఆయనతో ఒరిగినటువంటి రూపాయి పని లేదు. ఆయన ఏం చేసినారంటే మొన్నోసారి 3 పవర్ బోర్లు, ఆ మధ్య సీతాఫల మండిలో 1 లిఫ్ట్, ఈ 2 పనిచేశాడు. అది కూడా మాట్లాడదాం. గారు కానీ ప్రకాష్ రెడ్డి ఒకటే మాట, ప్రకాష్ రెడ్డి గారు వారే మాట్లాడుతారు కానీ, ప్రకాష్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ గురించి మాడేదేం లేదు అంటారు. కిషన్ రెడ్డి గారు కానీ, సంజయ్ గారు కానీ, లేదా అరవింద్ గారు కానీ రోజు నేను చూస్తా. అదే మాట సతీష్ గారు ఆ బీఆర్ఎస్ కి ఇక్కడ ఏమంటారు రిలవెంట్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము కాకపోతే మా పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి అభ్యర్థి పెట్టుకుంటావు, మీకు అభ్యర్థులే గతి లేరు. నేనేమో ఒకటి. రెండవది మా గురించి తిడతారు. బీజేపీలో పనిచేసి భారతీయ జనతా పార్టీ ఇంకా తిరగలేదు, మాకు మళ్ళీ ఎక్కువ ఎంపీ స్థానాలు, అభ్యర్థులు లేరు, మా పార్టీ ఎమ్మెల్యేల పైన ఆధారపడుతున్నారు. ఇలా చేరుతున్నారో లేదో వెంటనే అభ్యర్థిగా అవకాశం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే వరంగల్ కి సంబంధించి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. నల్గొండకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు, 2 బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పినటువంటి అర్థమెటిక్ నేను చూస్తా కదా, 4 సీట్లు మేము గెలిచామంటున్నారు. దాంట్లో 3 సీట్ల పరిస్థితి ఏందో నాకు తెలుసు. అది ఎందుకు గెలిచారో ప్రపంచం అంతా తెలుసు. మరి నేను అడుగుతున్నా కదా సార్, అందుకని తక్కువ చేయట్లే. 4 × 7 28 అసెంబ్లీ సీట్లు కదా. 28లో ఈ 2 తీసేసి 8 గెలిపించారు జనాలు. ఆ 8లో 5 యాక్సిడెంటల్. మరి ఎందుకు బండి సంజయ్ చాలా గొప్పవాడు, పార్లమెంట్ లో ఇరగదీశాడు అనుకుంటే ఎందుకు ఆయన 1 సీటు గెలిపించుకోలేకపోయింది అక్కడ? ఆయన ఎందుకు ఓడిపోయిండు? అరవింద్ గారు ఎందుకు ఓడిపోయారు? కిషన్ రెడ్డి గారు అంబర్పేట కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయినాడు? మీరు మహానుభావులు, మీరు పార్లమెంట్ లో ఇరగదీశారు. తెలంగాణ రాష్ట్రం కోసం మొత్తం ఆ నుంచి రైళ్లలో పట్టుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్ని లోక్సభ ఎన్నికలు వేరేగా చూడాలి, మాకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. 2018లో కూడా అదే జరిగింది అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. వ్యక్తులుగా మాకేం చేత కాదు, పనికి మాలిన వాళ్ళము చెప్పారు అన్న. ఒక నిమిషం ఆగన్నా, నువ్వు మాట్లాడు కదన్నా, నన్ను మాట్లాడి అన్న. నేనేమంటే వ్యక్తులుగా మేము పనికిమాలిన వాళ్ళము, నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేయాల్సిందే తప్పితే మాకు చేత కాదు అని చెప్పారు. మరి అట్లాంటప్పుడు పార్టీలకు టికెట్లు ఇచ్చుకో కదా. మా దగ్గర 100 కోట్లలో 50 కోట్లలో ఎందుకు తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం? ఇప్పుడు బంగారు లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ కేసీఆర్ ని చూపించి ఓటు అడిగింది కదా. ఏమన్నా అడిగినాము, వాళ్ళు మోడీని చూపించి అడుగుతారు. మోడీ ఒక బిగ్ ఫ్యాక్టర్. వాళ్ళు నేనేమంటున్నా, అదే ఫ్యాక్టర్ అయినప్పుడు బంగారు లక్ష్మణ్ గారు జీవితం ఆ పార్టీ కోసం త్యాగం చేసినాడు. మరి మోదీ గారిని చూసే ఓటేసినట్లయితే శృతి గారికి ఎందుకు టికెట్ ఇవ్వు? ఇవాళ రవీంద్ర నాయక్ అంటే ఒక లెటర్ రాసిండు, నేను లంబాడ హక్కుల కోసం పోరాడినాను అని చెప్పేసి. మరి ఆయన కూడా మోడీ చూసి బీజేపీ ఎవరికి టికెట్ ఇవ్వాలో మీరు డిసైడ్ చేయట్లేదు సార్. మీ యొక్క వ్యవహార శైలి పబ్లిక్ డొమైన్ లో ఉంది చర్చ. నేనేమంటున్నా, మరి ఆదిలాబాద్ లో ఒక ఆదివాసీ బిడ్డ ఉన్నాడు, ఆయన నిన్న చెప్పాడు నాకు టికెట్ ఇంక ఇవ్వలేదు. మరి మోదీ గారిని చూసే ఓట్లేస్తే ఇవాళ ఆదిలాబాదే పోతున్నారు కదా, అన్ని వేల కోట్ల చెప్తున్నారు కదా, మరి ఆయనకెందుకు టికెట్ ఇయ్యరు? మీదంతా కూడా డబుల్ స్టాండర్డ్స్. మీకు ఇవాళ సిద్ధాంతం లేదు, వ్యవహారం లేదు, బాధ్యత లేదు. అసలు మీరెందుకు పార్లమెంట్ లో మీరెవ్వరు కూడా అక్కడికి పోయిన తర్వాత నరేంద్ర మోదీ గారి దగ్గరనో
అమిత్ షా గారి దగ్గరనో తెలంగాణ ఆకాంక్షల కోసం కొట్లాడే శక్తి ఉందా? ఓకే ఓకే నోరు మూసుకొని కూర్చుంటారు రైట్ 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 ఇప్పుడు ఎందుకంటే అక్కడ రైట్ మమ్మల్ని ఇందాక ఎవరన్నా సాగర్ అన్నారు? సంస్థ తలెత్తింది అద్దంకి దయాకర్ గారు చివరిలో అంటారు కదా సినిమా చివరిలో పోలీసులు వచ్చినారు అన్నట్టు అద్దంకి దయాకర్ అన్న లాస్ట్ లో యాడ్ అయ్యారు టెక్నికల్ గా. ఏంటి ఇప్పుడు అన్న పోలీసులా? అన్న ఏం చెప్తారన్నా ఈ రోజు రేపు మోదీ అదంతా హోమ్ కొన్ని గార్డ్ అభివృద్ధి తెలియదు, కార్యక్రమాలకి ఉద్దేశంలో. ఉన్న పెద్ద ప్రభావం ఉండదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ కు అతి తక్కువ సూచిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే సతీష్ గారు, టైం కూడా అయింది. పార్లమెంట్ లో మేము పోరాడలేదని ఎవరంటే ఓకే ఓకే మళ్ళీ చర్చ పిలవండి ఓకే, ఓకే. దయాకర్ గారిని. రైట్ నేను డాక్యుమెంట్స్ తో సహా తీసుకొచ్చి మాట్లాడితే ఏం మాట్లాడామని ఓకే ఓకే దాని రోజు తెలంగాణకు ప్రాజెక్టులకు కావాల్సిన అన్ని తెలంగాణ జరగబోతున్న లోక్సభ ఎన్నికలు కాబట్టి ఒక ఫైండ్ ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అభ్యర్థులు మీకు అభ్యర్థులు లేక ఓకే ఆడ గతి లేక ఓకే బీఆర్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఎవరికి ఇస్తున్నట్టున్నావు ఇవాళ? సేవలు ఎవరికి ఇస్తుంటున్నావు టికెట్? ఓకే. మల్కాజ్గిరి ఎవరికి ఇస్తుంటున్నావు మరి టికెట్? గతంలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎవరికి బీఆర్ఎస్ ఇస్తుంటున్నావు చేర్చుకుంది టికెట్? కదా ఇక్కడ తెలంగాణలో రాజకీయ కామన్ జరుగుతుంది. అన్ని పార్టీలకు అభ్యర్థులు ఉంటారు. అభ్యర్థులు ఒకవేళ నీ దగ్గర ఉంటే హోమ్ గ్రౌండ్ ఉంటే రైట్ రైట్ మరి ఏరి రైట్ రైట్ మరి దయాకర్ గారికి ఇస్తారా? ఇప్పుడు వరంగల్ కో అవసరంలే. రైట్ హోమ్ రేస్ లో ఉన్నారు గ్రౌండ్ వరంగల్ ఎంపీ రేస్ లో ఉన్నారు అర్థం చూస్తాం. అది కూడా ఆయన నా మంచి మిత్రుడు, రైట్ బాగా పెరగాలని కోరుకుంటే ఆ పార్టీలో అయినా కానీ ఓకే